గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రచారించగా ఈరోజు పలమనేరు డివిజన్ స్థాయిలో షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ టైప్స్కి సంబంధించి ప్రివెన్షన్ ఆఫ్ అట్రోసిటీస్ యాక్ట్కి సంబంధించి డివిజన్ లెవెల్లో మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ మీటింగ్లో అట్రోసిటీస్ సంబంధించి ఎస్సీస్ కానీ ఎస్టీస్ కానీ ఏమైనా అట్రోసిటీస్ ఫేస్ చేస్తున్నారని చెప్పడం జరిగింది. ఈ మీటింగ్కి ఉద్దేశించి శివాడి గోవింద్ మనకు ఎన్జిఓ, ఆయన ఒక మెంబరు మన కమిటీలో. ఆయన దాదాపుగా గుండుగల్లులో ఒక టెంపుల్ ఎంట్రీ, ఎస్సీస్కి టెంపుల్ ఎంట్రీ లేదని చెప్పడం జరిగింది. తర్వాత కొన్ని ల్యాండ్స్ కూడా అదర్స్ అంటే ఓసీ వాళ్ళు చేసుకుంటున్నారు, బట్ వాళ్ళకి డికేట్ పట్టాలు ఉన్నాయి, ఎస్సీస్ మాత్రం చేసుకుంటున్నారు. అటువంటివి ఇష్యూస్ ఉన్నాయి, కొంత ఎంక్వైరీ చేసి ఇష్యూస్ని సార్ట్అవుట్ చేయండి అని అడగడం జరిగింది. ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేపిస్తాము. ఎంక్వైరీ చేయించి ఎవరైతే ఎలిజిబిలిటీ ఉండి ఎస్సీస్ ఎవరైనా ఉంటే వాళ్ళకి తప్పకుండా కూడా ప్రపోజల్స్ పంపించి డీకేటీ పట్టాలు ఇప్పించడం జరుగుతుంది. తర్వాత ఇంకా మనకు చాలా మంది మెంబర్స్ ఏమంటున్నారంటే అన్టచబిలిటీ ఎక్కువ ఉంది, హిందూ దేవాలయాల్లో ఎస్సీస్కి ఎంట్రీ చేయించడం లేదు అని చెప్పడం జరిగింది. ఇది కూడా డిఎస్పీ గారితో ఈరోజు ఎస్పీ గారు రావడం వల్ల డిఎస్పీ గారు ఇక్కడ అందుబాటులో లేరు. డిఎస్పీ గారితో మాట్లాడి వీటన్నిటినీ కూడా ఇష్యూస్ ఏదన్నా ఎక్కడున్నా కూడా, ఏ మండల్లో ఉన్నా, ఏ విలేజ్లో ఉన్నా కూడా అంత అన్టచబిలిటీ అనేది నేరము కాబట్టి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మన పలమనేరు మండలంలో వచ్చి అంటే అన్ని మండలాలు ఉన్నాయి సీజేపీఎస్ సొసైటీలు రద్దు చేసినారు. ఇక్కడ వచ్చి వెంట మురుము, బైపుగారిపల్లి, కోటూరు, జగమల్ల ఉంది మేడం. ఇవి కాకుండా జనరల్గా కూడా సాగులో వచ్చి ఎస్సీ ఎస్టీలు ఉంటారు, పట్టాలు మాత్రము అదర్స్ పేరు మీద ఉంటారు. అంటే మేము సర్వే చేసినంత వరకు మాకు తెలిసిన సమాచారం ఏమిటంటే మొదట్లో భూములు ఇతర కులస్తులకు వీళ్ళు అమ్మేసినారు మేడం. అమ్మేసినారు, ఎంత కొంత తీసుకొని విక్రయం చేస్తున్నారు. వాళ్ళు తెలివి ఏం చేస్తున్నారంటే ఎటు ఈ భూమి ఎప్పుడైనా మనకు చెల్లదు, ఇందులో నుంచి మనం బయటపడాలని చెప్పేసి మళ్ళీ వీళ్ళకే రిటర్న్ ఇచ్చేస్తూ వెళ్ళిపోయినారు. ఇప్పుడు సాగులో ఎస్సీస్ ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు. వీళ్ళకి రైతు భరోసా కానీ, క్రాప్ లోన్స్ కానీ, దానికి సంబంధించిన ఇన్సూరెన్స్ ఇలాంటిది ఏమి రావడం లేదు. డీటెయిల్స్ ఇచ్చినారంటే విలేజ్ వైజ్ ఒకసారి రీవెరిఫికేషన్ చేసి ఇన్ కేస్ అలాంటివి ఏదైనా ఉంటే మనము డీఫామ్ ఎవరికి ఇచ్చున్నామో వాళ్ళకే రెస్టోర్ చేస్తాం. వీళ్ళకి ఎవరికి ఎస్ఎల్కి డీఫామ్ లేదా అట్లయితే డీఫామ్ వేరే వాళ్ళకి ఇచ్చున్నారు, ముందు వేరే వాళ్ళకి ఇచ్చినారు. అట్లయితే మనం ఒకసారి అవి చూసి వాళ్ళు క్యాన్సిల్ చేసి ప్రెసెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరు పైన ప్రపోజల్స్ పంపిస్తాము డిస్ట్రిక్ట్ అసైన్మెంట్ కమిటీకి. మీరు డీటెయిల్స్ ఇవ్వండి, జనరల్ గా చెప్పేది కాదు. మీరు డీటెయిల్స్ ఇచ్చినారంటే ఎంక్వైరీ చేస్తాం. ఒక్క సమస్యని కూడా పరిష్కరించినట్టు మాత్రం లేదు. ఏళ్ళుగా నాకు 62 సంవత్సరాలు మేడం. అన్టచబిలిటీ అంటే ఏమి చాలా అనుభవించిన. ఈయనకి తెలియదు, నేను పిఎస్పీ నాయకుడు, ఆయనకు తెలియదు. నేను విలేజ్ నుంచి పుట్టుకొచ్చినాడు. అన్టచబిలిటీ కింద 7 మంది అరెస్ట్ కూడా చేయించినాడు. చాలా ఇప్పుడు కూడా బాగా తీసుకుంటారు. ఇప్పుడు కూడా మా విలేజ్లో భయపడతారు మేడం. ఆ హిందూ దేవాలయం ప్రవేశం లేదు. ఇప్పుడు కూడా 62 ఏళ్ళు నేను కూడా కారణం ఏమైనా కానీ ఉండొచ్చు. కానీ ఆ గుడికి పునాది వేసినప్పుడు ఆ రాయి మా తాతయ్య ఇచ్చింది. ఇక్కడ పని మా తాతయ్య కట్టినప్పుడు మాత్రం కరెక్ట్గా ఉంటుంది. మళ్ళీ దాంట్లో ప్రతిష్ట అయిపోయి కొందరికి అన్టచబిలిటీ వచ్చేస్తుంది. చాలా ఆవాదికరమైన విషయం మేడం. మన భారతదేశానికి స్వతంత్రం వచ్చి 70 ఏళ్ళు వచ్చింది, కానీ మీకు అందరికీ వచ్చింటుందేమో కానీ ఎస్సీస్కి రాలేదు మేడం. చాలా బాధాకర విషయం, చాలా బాధాకర. పెద్ద ప్రజాప్రతినిధులు కూడా ఈ అన్టచబిలిటీతో, పెద్ద అధికారులు కూడా ఈ అన్టచబిలిటీతో మేము విలేకరులుగా ఒకవేళ ఆఫీసు ముందు వచ్చి కూర్చొని సీటు మీద కూర్చుంటే అవతల రెడ్డి నాయుళ్ళు అంటే సామాజిక వర్గం అధిక సామాజికం వస్తే
మేము కూడా లేచి పక్కన వాళ్ళకి ఇచ్చేయాలి. ఆఫీస్లోనూ అన్టచబిలిటీ ఉంది, వివేచ ఉంది, మరి ప్రజాస్వామ్యంలోనూ ఉంది, గ్రామంలోనూ ఉంది, మండలంలో ఉంది, నియోజకవర్గంలో, దేశంలోనూ ఉంది, రాష్ట్రంలో ఉంది. మరి ఏమి అన్టచబిలిటీ బాగొట్టినట్టు మేడం? ఒకసారి ఆలోచించాను. అది నేను అనుభవించినాను కాబట్టి నేను తెలుగులో వస్తున్నాను. చదువులో కూడా నేను ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాను. ఈ ఒక్క ఎప్పుడు 82, 83కి ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్నాను. అప్పుడే అనుభవించిన. స్కూలు ముందుకి స్కూల్ గేట్లో కూర్చొని చదువుకున్నాను నేను. ఆ బోర్డు అప్పుడు ఉంటే సార్లు చెప్తే ఇక్కడ కూర్చొని గేట్ ముందు కూర్చున్నాను. అలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ పరిస్థితులు ఇప్పుడు లేవు, ఎక్కువగా లేవు. కనీసం ఇప్పుడు దేవాలయ ప్రవేశాలు ఏదో దేవాలయ ప్రవేశము, ఇల్లు దగ్గర వీధుల్లో తిరిగేదానికి, ఇలా అంటే పబ్లిక్ సమావేశాల్లో కొంచెం గుర్తించేనట్లుగా చూడండి మేడం. ఎస్సీలు ఇది కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లాలని మనం చేసిన తర్వాత 2 చోట్ల మంది మీటింగ్ కూడా జరిపించడం జరిగింది మేడం. వీళ్ళకి కూడా ఇన్ఫామ్ చేశాము, వాళ్ళ సమక్షంలో జరగడం జరిగింది. ఇది వరలో మొదటిసారిగా ముసలిమడి గ్రామంలో చేశాం మేడం. లాస్ట్ మంత్ అయితే దండబిట్ట దగ్గర ఆల్ డిపార్ట్మెంట్స్ వాళ్ళందరినీ కూడా కలుపుకొని మీటింగ్ కండక్ట్ చేస్తాం మేడం. ఎక్కువ మంది కూడా వచ్చారు. అన్ని డిపార్ట్మెంట్ రావడం వల్ల అక్కడ ఉన్న సమస్యలన్నీ కూడా నోట్ చేసుకున్నాం మేడం. అక్కడ ముఖ్యంగా డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉంది, ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం ఉందని వాళ్ళు మా దృష్టి తేవడం జరిగింది. దాని మీద కూడా దృష్టి సారించాం మేడం. అదేవిధంగా ప్రతి నెల కూడా ఇంకా జరగబోయే విషయాలన్నీ కూడా వీళ్ళతో కలుపుకొని ఎక్కడెక్కడైతే ఎస్సీ హ్యాబిటేషన్స్లో ఏమేమైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటిని గుర్తించి త్వరితగతిన పరిష్కరించేదానికి చర్యలు తీసుకుంటాం. సోమలలో వడ్డేపల్లి సార్ అంగన్వాడీ టీచర్ ఎస్సీ ఏడీ ఆ గ్రామస్తులు కొట్టి వారం రోజులు కుమ్మూరు హాస్పిటల్లో ఉంది సార్. అమ్మాయి ఫేస్బుక్ అయింది. అంగన్వాడీ టీచర్ మేడం. ఆమె పేరు మర్చిపోయినాను సార్. వాళ్ళ భర్త పేరు సురేష్ సార్. అప్పుడు మీరు లేదా సార్ అక్కడ? అంటే మీరు కొత్తగా వచ్చినారు. సరే అది ఇంకా కేసు పెండింగ్లో ఉండదు సార్. అంగన్వాడీ టీచర్ ఈమె ఎస్సీ సార్ ఆమె. కాబట్టి ఆమెనే ఆ ఊరోళ్ళు తరచూ దౌర్జన్యం చేయడము, నువ్వు పలానా కులము, నువ్వు వెళ్ళిపోని చెప్పి కొట్టి తిట్టి హింసించి కేసు బుక్ అయింది సార్. అది కొంత మానిటరింగ్ చేయండి సార్. నేను వచ్చిన తర్వాత మార్తివారిపల్లి హరిజనవాడలో సదురు మండలంలో సివిల్ ఎస్టీ కండక్ట్ చేశాను. అందులో ముఖ్యంగా ఏమంటే గ్రేజింగ్ గ్రౌండ్ 100 ఎకరాల దాకా ఉంది. అది ఎస్సీ ఎస్టీలు చేసుకుంటా అంటే అదర్ క్యాస్ట్ వాళ్ళు వచ్చి నిలిపేస్తున్నారని ఆరోపణ ఉంది. అది ఒకసారి వెరిఫై చేసి ఈసారి క్లాసిఫికేషన్ చేంజ్ చేసి దాన్ని అసైన్మెంట్ కమిటీలో పెట్టిస్తామని వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మార్తివారిపల్లిలో బరలి గ్రౌండ్ లేదండి వాళ్ళకి. ఇమీడియట్గా ప్లేస్ని వెరిఫై చేసి సర్వే చేయించి వాళ్ళకి బరలి గ్రౌండ్ అలాట్ చేయడం జరిగింది. అదేవిధంగా సదురు మండలంలో ప్రతి నెల ఎస్సీ ఎస్టీ గ్రామాలు హ్యాబిటేషన్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడ సివిల్ ఎస్టీ కండక్ట్ చేసి ఎస్సీ ఎస్టీ ప్రజలకు ఏదైనా ఇబ్బందులు ఉంటే మేము త్వరితగతిన సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్తాం. ఈరోజు మొట్టమొదటిసారిగా రెవెన్యూ డివిజనల్ ఏర్పడిన తర్వాత 8 మంది ఆర్డీఓలు వచ్చారు. మేము వాళ్ళు కూడా అప్పుడు విన్నవించాము, మీరు డివిజన్ స్థాయిలో విజిలెన్స్ అండ్ మానిటరింగ్ మీటింగ్ తప్పనిసరి పెట్టాలని చెప్పేసి. కానీ వాళ్ళకి పని ఒత్తిడో టైం సాలకుండా పెట్టలేకపోయినారు. మరి ఈరోజు మేడం గారు ప్రత్యేకించి తప్పనిసరి పరిస్థితుల్లో తన వంతు తన విధి నిర్వహణలో భాగమైన కార్యక్రమాన్ని ఎస్ఎస్కు సంబంధించి జరపాలని చెప్పేసి మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసినందుకు మేడం గారికి పలమనేరు రెవెన్యూ డివిజన్ తరఫున మరి అన్ని మండలాలకు సంబంధించిన తహసీల్దార్ తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మేడం, ఈ పలమనేరు రెవెన్యూ డివిజనల్ పరిధిలో గత నెల జూన్ 11వ తేదీ గంగవరం మండలం మేడం గుండుగల్ గ్రామంలో అక్కడ జాతర జరుగుతూ ఉంది మేడం. ఈ జాతరలో
ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన మానకులస్తులు గుడిలో ప్రవేశించినప్పుడు దీపారాధన చేస్తారంట మేడం. ఈ దీపారాధన తీసుకెళ్ళినప్పుడు అక్కడ ఉన్న అగ్రవర్ణస్తులు మొత్తం కూడా మీకు ప్రవేశము లేదు, మీరు రాకూడదు అని చెప్పేసి కొట్టి గాయపరిచి ప్రభుత్వ ఆసుపత్రిలో జాయిన్ అయినారు మేడం. పోలీస్ శాఖ వారు కూడా డిఎస్పీ సార్ కూడా విజిట్ చేసినారు. ఎస్సీ కేసు నమోదైంది మేడం. అక్కడ పరిస్థితులకు కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంది మేడం. కొంత మీ ద్వారా పోలీస్ శాఖ వారు కూడా పర్యటన చేస్తే బాగుంటుందని చెప్పేసి అభిప్రాయం మేడం. రెండోది వచ్చి బంగారపాళెం మండలంలో ఒక వారం రోజుల క్రితం మేడం రామ్ విలాస్ పాస్వాన్ అనే ఒక ఎస్సీ రైతును వాళ్ళ పొలంలోకి ఇతర కులస్తులకు సంబంధించిన మేకలు ప్రవేశించి వాళ్ళ పంటను నాశనం చేసినాయి మేడం. నాశనం చేస్తే అడిగినందుకు కత్తి తీసుకొని కత్తితో బాగా నరికేశారు మేడం. శీలపల్లి సిఎంసీలో ఆయన ఇప్పుడు చికిత్స పొందుతూ ఉన్నాం మేడం. కేసు అది కూడా దర్యాప్తులో ఉంది మేడం. రాత్రి మేము పోయి నిన్న సాయంత్రం డిఎస్పీ గారిని కలిసినాము. సార్ వెంటనే ఆ గ్రామానికి వెళ్ళినారు. అబ్బాయిని కూడా నరికిన అతన్ని కూడా వీళ్ళు తీసుకొచ్చారు మేడం, అరెస్ట్ చేసినారు. నా వర్షన్ ఏమంటే ఇది ఎందుకు ఎక్కువగా దాడి జరుగుతుందండి మేడం, జస్టిస్ పున్నయ్య కమిషన్ నెల చివరి రోజు జరిగే సివిల్ రైట్స్ డేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పూర్తిగా ఆ కార్యక్రమం జరిపే దాంట్లో విఫలమైంది మేడం. విఫలమైన దాంట్లో ఈ చట్టంలో ఏముంది అనేది ప్రజలకు తెలియడం లేదు మేడం. కాబట్టి ప్రతి మండలంలోనూ చివరి రోజు ఏదో ఒక ఎస్సీ గ్రామాన్ని కానీ ఎస్టీ గ్రామాన్ని కానీ తహసీల్దార్ గారు ఎంపిక చేసుకొని ఆయా మండలాల్లో ఉన్న వాళ్ళు ఈ కార్యక్రమాన్ని సివిల్ రైట్స్ డే జరపాలని చెప్పేసి ప్రధానమైన అంశం మేడం. అది రెండవది ఏమిటంటే ఎన్ఆర్ఈజిఎస్లో ఎస్సీ ఎస్టీకి సంబంధించి 2005 ఉపాధి హామీ చట్టం ప్రకారము 80 నుంచి 90% నిధులు వాళ్ళు ఖర్చు పెట్టి వాళ్ళకి ఉపాధి కల్పించాలని చెప్పేసి చట్టం ఉంది మేడం. కానీ నిధులు వాళ్ళు ఖర్చు పెట్టడం లేదు మేడం. లేబర్స్ అంటే గుర్తించడంలో ఫీల్డ్ అసిస్టెంట్లు కావచ్చు, టెక్నికల్ అసిస్టెంట్లు కావచ్చు, ఏపీఓలు ఏపీడీలు మొత్తం విఫలమైనారు మేడం. వాళ్ళు కూడా మీరు లేఖ రాయడమో లేదు పనులు కల్పించే విధంగా మీరు దానిపైన చర్యలు తీసుకుంటే బాగుంటుంది మేడం. బైపగారపల్లి పంచాయతీలో చెత్తపంట ఉంది మేడం. ఎగ్జాంపుల్ మేడం, చెత్తపంటకి పలంనేరుకి 35 కిలోమీటర్లు ఉంది మేడం. తెల్లారి 5 గంటలకే స్టార్ట్ అయ్యి 6:30కి ఇక్కడ సౌకుని ఒక ఏరియా ఉంది ఎద్దుల సంత సర్కిల్లో, అక్కడ వచ్చి రోజు 30 నుంచి 40 మంది ఉంటారు మేడం. ఎవరన్నా పనికి పిలుస్తారేమో అని చెప్పేసి. మరి బడ్జెట్ ఏమో 1000 కోట్లు ఉంది ఎన్ఆర్ఈజిఎస్లో. ఈ ఉద్యోగస్తులు ఎన్ఆర్ఈజిఎస్ శాఖకు సంబంధించిన అధికారులు నిర్లక్ష్యం వల్ల వాళ్ళు 30 నుంచి 40 కిలోమీటర్లు 50 కిలోమీటర్లు వలస వెళ్తూ ఉంటారు మేడం. మేము చాలాసార్లు ఎంపీడీఓ గారికి కూడా చెప్పినాం మేడం. ఆ శాఖకు సంబంధించిన వాళ్ళు కూడా కంప్లైంట్స్ ఇచ్చినాం మేడం. దానిపైన వాళ్ళు చర్యలు తీసుకోలేదు మేడం. పొలమాసనూరు పంచాయతీలో దొడ్డిపల్లి ఎస్టీ కాలనీ ఉంది మేడం. అడవిలోనే ఉంది మేడం మా ఊరు. అక్కడ మొత్తము వాళ్ళకి సంబంధించిన ఇండ్లు మేడం వర్షం వస్తే మొత్తం పూర్తిగా హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మేము కంప్లైంట్ చేసాం మేడం. వాళ్ళ ఇండ్లు చాలా ఇబ్బందికరమైన వాతావరణంలో ఉంది. ఒకవేళ వర్షం వస్తే కూడా వాళ్ళ అడవిలోకి వెళ్ళాల్సింది మేడం, చెట్లు దేవి అలాంటి పరిస్థితి మేడం. ఆ విలేజ్ కూడా మీరు ఒకసారి విజిట్ చేస్తే బాగుంటుంది మేడం. వాళ్ళకి ఇల్లు లేవా? ముందు ఎప్పుడు ఇచ్చారు మేడం, ఒక 50 ఏళ్ళ ముందు ఎప్పుడు మొత్తం డ్యామేజ్ అయిపోయి నీళ్లు వచ్చి ఇంట్లోనే వచ్చేస్తాయి మేడం. పైన వాన కురిస్తే కిందకు వచ్చేస్తాం, అట్లా ఉంది మేడం పరిస్థితి. ఓకే, థ్యాంక్ యూ.